ప్రైజ్ ది లార్డ్. నజరేయుడైన నామంలో మీ అందరికి కూడా వందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాను. దేవుడిచ్చిన కృపను బట్టి, దేవుడి నడిపింపును బట్టి ఈ రోజున నేను మీ మధ్యలోకి వచ్చి ఉన్నాను. ప్రతిరోజు కూడా దేవుడు ఒక మాట తెలియపరుస్తూ మన జీవితంలో ఉన్న శ్రమలను బట్టి, బాధలను బట్టి, కష్టాలను బట్టి ఎంతగానో ధైర్యపరిచి ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అలాగే ఈ రోజున కూడా దేవుడు ఒక మాట తెలియపరచాలని ఎంతగానో ఆశిస్తూ నన్ను మీ మధ్యలోకి తీసుకొచ్చి ఉన్నాడు. ఈ రోజున దేవుని వాక్యం ఒకసారి మనం చూసినట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్లి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మును ఏర్పరచుకుని నియమించి తిని. యేసుక్రీస్తు ఈ లోకంలో మనలందరిని కూడా ఏర్పరచుకుని ఉన్నాడు అంట. ఈ లోకంలో ప్రతి మనుషుడు కూడా దేవుడు ఆయన యందు నిలబడాలని, ఆయన యందు విశ్వసించాలని దేవుడు ఎంతగానో కోరుకుంటూ ఉన్నాడు. నా సహోదరి, నా సహోదరుడా, ఈ రోజున ఈ భూమి ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన తండ్రి కుమారుడు యేసుక్రీస్తు ఈ లోకంలో నీలాంటి వాడి కోసం, నాలాంటి వారి కోసం తన ప్రాణాన్ని అర్పించి ఈ రోజున ఈ లోకంలో సజీవుడిగా నిలబడి ఉన్నాడు. ఈ లోకంలో దేవుడు మనందరిని కూడా ఏర్పరచుకుని ఉన్నాడని మాట్లాడుతూ ఉన్నాడు. మీరందరూ కూడా నా యందు విశ్వసించి నా నామంలో రక్షించబడి మీరు నమ్మి ఉంటే, మీరు నా పట్ల మీరు నా దగ్గరకు వచ్చి ఏం అడుగుతారో అడగండి, నా తండ్రి మీ అందరికి కూడా సహాయం చేస్తాడు. మీరందరూ కూడా ఫలించి అభివృద్ధి పొంది గొప్ప పొజిషన్ లో ఉండాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మీరు నీచమైన స్థితిలో, కఠినమైన పరిస్థితిలో ఉండాలని ఏమాత్రం కూడా నేను ఇష్టపడతలేదు. మీరందరూ కూడా ఫలించి అభివృద్ధి పొందాలనే మిమ్మల్ని అందరం కూడా నేను ఏర్పరచుకుని ఉన్నాను అని రోజున దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నా సహోదరి, నా సహోదరుడా, ఈ లోకంలో మన జ్ఞానం, మన తెలివితేటలు ఎందుకు పనికిరావు. మన జ్ఞానం ఎందుకైనా కూడా ఒక రోజున మనల్ని కీడుకి బలి చేస్తూ ఉంటుంది. ఈ లోకంలో మన తెలివితేటలు మనం తెలియకుండానే నశించిపోతూ ఉంటాం ఏదో ఒక విషయంలో. దేవుడు ఆలోచనలు, దేవుడు నడిపింపు చాలా గొప్పది. ఈ లోకంలో ఒక కుమారుడు చిన్న వయసు నుంచి కూడా తల్లిదండ్రుల మాట వింటే వాడు ఒక మంచి వయసు వచ్చిన తర్వాత వాడు సక్సెస్ అనేది వాడి జీవితంలో ఈజీగా అవుతుంది. ఎందుకంటే చిన్న వయసు నుంచి కూడా తల్లిదండ్రుల మాట విన్నాడు కాబట్టి వాడి జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా వాటిని ఎదుర్కొని ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు. అలాగే ఈ రోజున ఈ భూమి ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ఈ రోజున నీ కొరకు, నా కొరకు ప్రాణాన్ని అర్పించిన దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మీరు నా యందు విశ్వసించి, నా యందు నమ్మకం కలిగి ఉండి నా మాటలు మీరు గ్రహించినట్లయితే ఈ లోకంలో మీరు ఎక్కడ కూడా పడిపోరు, ఎక్కడ కూడా నీచమైన స్థితిలోకి వెళ్ళిపోరు. ఈ జ్ఞానం ఎందుకు పనికిరానిది ఈ లోకంలో నా జ్ఞానం చాలా గొప్పది, నా ఆలోచనలు చాలా గొప్పవి అని రోజున దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోకంలో దేవుడు నడిపించే నడక చాలా విలువ గలది. దేవుడు ఈ లోకంలో మనలాంటి భక్తులని, మనలాంటి చిన్నపాటి విశ్వాసులను కూడా దేవుడు ఈ లోకంలో ఎంతో గొప్ప పొజిషన్ లో నిలబెట్టి ఉన్నాడు. వాళ్ళ విశ్వాసం ద్వారానే వాళ్ళు ఈ లోకంలో గొప్ప పొజిషన్ లో నిలబడి ఉన్నారు. ఈ లోకంలో మన డబ్బు, మన సంపద, మన ఆస్తి ఏది కూడా మనకి స్థిరం కాదు. దేవుడి యందు భయభక్తులు కలిగి, దేవుడి యందు విశ్వసించగలిగితేనే దాంట్లో ఉన్న ఫలము, దాంట్లో ఉన్న గొప్ప విలువలు మనం జీవితంలో మనం వర్ణించలేం. దాని గురించి మనం చెప్పలేని స్థితిలోకి దేవుడు మనల్ని నిలబెడతాడు. ఈ లోకంలో మనం నశించిపోవడానికి కాదు, ఆయన ఈ రోజున మనల్ని కూడా ఏర్పరచుకున్నది. మనందరం కూడా ఆయన సన్నిధిలో నిలబడాలని, మనందరం కూడా సంతోషంగా అభివృద్ధి పొందాలని ఈ రోజున దేవుడు మనందరికి కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ లోకంలో దేవుడు అంటే ఏంటో తెలియని వాళ్ళు వాళ్ళ జీవితంలో ఉన్న డబ్బు, సంపద, ఆస్తిని బట్టి విచ్చలవిడిగా మాట్లాడుతూ లగ్జరీగా జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. ఒక రోజున వాళ్ళందరూ కూడా మరణించాల్సిందే, ప్రతి ఒక్కరు కూడా మరణించాల్సిందే. ఎవరైతే నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో రక్షించబడతారో వాళ్ళకు మాత్రమే రేపు రోజున గొప్ప విలువ ఉన్నది, వాళ్ళకు మాత్రమే రేపు మరణం లేదు. కాబట్టి మనందరం కూడా రేపు ఈ లోకంలో సంతోషంగా ఉండాలన్నా, రేపు మరణించిన తర్వాత మనం సంతోషంగా ఉండాలన్నా కూడా దేవుని యందు నమ్మకంతో, భయభక్తులతో కలిగి ఉండాలని ఈ రోజున దేవుడు నీకు, నాకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆమేన్.